హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏకాదశి వ్రత విశిష్టతని, ఏకాదశి నాడు తప్పకుండా వినాల్సిన కథని చెప్పుకుందాం. వ్రతాలన్నిటిలోకి విశిష్టమైనది ఏకాదశి వ్రతం. ఇది అన్ని వ్రతాలకి కూడా తల్లి లాంటిది. ఏకాదశి వ్రతం ఒక్కటి ఆచరిస్తే చాలు, మిగతా వ్రతాలన్నీ ఆచరించినట్లే. ఈ ఏకాదశిని మాధవ తిథి అని, హరిత్రయం అని కూడా అంటారు. అంటే 3 రోజులు చేసే వ్రతం అన్నమాట ఇది. పండగలప్పుడు ఎలాగ చేసుకుంటామో అలాగా దశమి నాడు ఇంటిని శుభ్రం చేసుకుని, చక్కగా మామిడి తోరణాలు కట్టుకుని, శ్రీమన్నారాయణుడికి పూజాధికాలు చేసుకోవాలి. ఈ రోజున రాత్రి భోజనం చేయకూడదు. ఉండలేని వారు పళ్ళు లేదా అల్పాహారం తీసుకోవచ్చు. బ్రహ్మచర్యం పాటిస్తూ కిందే పడుకోవాలి, మంచం మీద పడుకోకూడదు. ఏకాదశి రోజు తెల్లవారుజామునే, అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తులసి, వీలైతే బిల్వదళాలు, గోపంచితం నీటిలో వేసుకుని స్నానం చేయాలి. కుదిరితే నల్ల నువ్వుల పిండి, మట్టి కలిపి ఒళ్ళు రుద్దుకుంటే మంచిది. పుట్టమట్టి అయితే మరీ మంచిది. ఏకాదశి నాడు తలంటుకోకుండా ముందు రోజు తలంటుకుని ఏకాదశి నాడు తలస్నానం చేస్తే మంచిది. బొట్టు చక్కగా పెట్టుకోవాలి. ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి, తర్వాత లక్ష్మీనారాయణులకి షోడశోపచార పూజా విధానాలు అన్నీ కూడా శాస్త్రోక్తంగా చేయాలి. తులసి దళాలు, పుష్పాలతో పూజించాలి. వీలైతే 11 రకాల పండ్లని నివేదించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు, కనీసం 108 సార్లు జపించాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణునామ స్మరణ చేయడం, విష్ణువాలయ దర్శనం చేయడం, ఇవి ఏకాదశి రోజున చేయవలసిన పనులు. ఉపవాసం ఉండాలి తప్పనిసరిగా. ఉండలేని వారు పండ్లు, పలహారాలు తీసుకోవచ్చు. తర్వాత ద్వాదశి రోజు తెల్లవారుజామునే స్నానం చేసి లక్ష్మీనారాయణుల్ని యథాశక్తి పూజించాలి. ఇక్కడ కూడా వీలైతే 12 రకాల పిండి వంటల్ని నైవేద్యంగా సమర్పించాలి. కుదరని వారు యథాశక్తి చేయొచ్చు. దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు యథాశక్తి దానమిచ్చి, ద్వాదశి ఘడియలు దాటిపోకముందే కనీసం ఒక్క అతిథికైనా భోజనం పెట్టి తాను భుజించాలి. అసలు ఈ రోజుకి ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అంటే, పూర్వం ముర అనే రాక్షసుడి ఆగడాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడారు. విష్ణువు ఆ రాక్షసుడిని సంహరించేందుకు ప్రత్యేకమైన అస్త్రం కావాలని గ్రహించి బద్రికాశ్రమంలోని హైమావతి అనే గుహలోకి ప్రవేశించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ముర కూడా ఆ గుహలోకి ప్రవేశించి మోసపూరితంగా తపస్సు చేస్తున్న విష్ణువు మీద దాడి చేయబోయాడు. విష్ణువుని సంహరించాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో విష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో ఆ రాక్షసుడైన మురని కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆమె ఆ రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలని పోగొట్టేయాలని కోరింది. విష్ణువు ఆమెకి అలాగే వరమిచ్చాడు. ఉపవాసం అంటే ఉపవసించడం, అంటే రోజంతా విష్ణువుకి సమీపంగా ఉండడం, విష్ణునామస్మరణ, సేవ మొదలైన 9 విధ భక్తి మార్గాల్ని అనుసరిస్తూ విష్ణు శరణాగతిలో ఉండాలని అర్థం. ముర అంటే తామస, రాజస గుణాలకి, అరిషడ్వర్గాలకి ప్రతీక. వీటిని ఉపవాస, జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి ముక్తి మార్గం ఏర్పడుతుంది. మరణించే ముందు మురాసురుడు కోరిన విధంగా ఏకాదశి రోజున వరి అన్నంలో ఉండమని అతడికి విష్ణువు వరమిచ్చాడు. కాబట్టి ఆ రోజున వరి అన్నం తింటే తిన్నవారికి మందబుద్ధి కలిగి అజాగ్రత్త పెరుగుతుంది. అందుకే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు
అన్నదానం చేసి పారణ చేస్తారు. ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా వినాల్సిన కథ ఒకటి ఉంది. ఆ కథని ఇప్పుడు చెప్పుకుందాం. అంబరీషుడు అనేవాడు ఇక్ష్వాకు వంశానికి చెందిన చక్రవర్తి. ఎంతటి కష్టం వచ్చినా ఆడిన మాట తప్పని సాక్షాత్తు శంకరుని ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన నాభాగుని కుమారుడు. పరమ విష్ణు భక్తుడు. బంగారాన్ని మట్టిని సమానంగా చూసేవాడు. చిన్నతనం నుంచే తపస్సు చేయడం ఎంత గొప్పదో తెలిసినవాడు. క్రోధం ఉండడం చాలా భయంకరమైన విషయం. అందువల్ల ఆ కోపాన్ని కూడా పక్కన పెట్టేసినవాడు. గొప్ప అధికారంలో ఉండి కూడా అహంకారం లేనివాడు. ఈ అంబరీషుని మనసు ఎప్పుడూ కూడా శ్రీ మహావిష్ణువు పాదాలనే పట్టుకుని ఉండేది. అంటే ఏది మాట్లాడినా హరిగుణాల్ని వర్ణిస్తూ ఉంటాడు. ఆయన చెవులు ఎప్పుడూ మాధవుని కథాశ్రవణం వినడానికే ఉత్సాహాన్ని పొందుతూ ఉండేవి. అంబరీషుడు ఆ భగవంతుని ముందు శిరస్సు వంచి నమస్కరించేవాడు. భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతులు కనపడితే వారి పాదాల మీద పడేవాడు. ఇంద్రియాల్ని జయించినవాడు. ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు మీదే మనసు లగ్నం చేసి ఉండేవాడు. అయినా అతని రాజపాలనని మర్చిపోలేదు. ఆ అంబరీషుడికి అంతఃపురాల మీద కోరిక లేదు. ఏనుగుల మీద, గుర్రాల మీద, ధనం మీద, ఉద్యానవనాల మీద, కొడుకుల మీద, బంధుమిత్రుల మీద, భార్య మీద ఎటువంటి కోరిక లేదు అతనికి. కానీ వీటన్నిటితోనూ అతను ఉన్నాడు. వాటన్నిటి మధ్య ఉన్న తామరాకు మీద నీటి బొట్టులాగా ఉన్నాడు. ఇలా పరమ పవిత్రమైన జీవితాన్ని అతను గడుపుతున్న ఆ స్థితిలో అంబరీషుడు ఒకసారి సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధ యాగం చేశాడు. దానికి వశిష్ఠాది మహర్షులు వచ్చారు. ఆ మహర్షులందరినీ ఆ అంబరీషుడు సేవించాడు. వారిని చక్కగా సత్కరించాడు. ద్వాదశి వ్రతం చేయాలనుకున్నాడు. అంటే ఏకాదశి వ్రతానికి ద్వాదశి వ్రతానికి తేడా ఏమీ లేదు. దశమి నాటి సాయంత్రం నుంచి ఉపవాసం ప్రారంభం చేస్తారు. ఉపవాసం అంటే అశనము అని శాస్త్రంలో ఒక మాట ఉంది. అశనము అంటే వ్యక్తికి కిందటి జన్మలలో ఉన్న దరిద్రాన్ని అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యం ఉన్నా, ఆకలి వేస్తున్నా, తినడానికి అన్ని పదార్థాలు ఉన్నా తనని తాను ఒకరోజు తినకుండా మార్చుకోవడం అన్నమాట. ఆ సమయంలో ఏమీ తినకుండా, అంటే ఉపవాసం ఉండి భగవంతుడికి దగ్గరగా తన బుద్ధిని నిలపడానికి సాత్వికమైన పదార్థం తీసుకోవాలి. అంటే శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత అవసరమవుతుందో అంత మాత్రమే ఆ ప్రసాదాన్ని తిని నిలబెట్టుకునే దాన్నే ఉపవాసం అంటారు. కానీ ఏకాదశి నాడు పూర్తిగా ఏమీ తీసుకోకుండా ఉపవాసం చేయాలి. దశమి నాడు సాయంత్రం నుంచి మొదలైన ఉపవాసం ఏకాదశి నాడు కూడా చేసి ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు ముగిసిపోయే లోపునే పారణ చేసేయాలి. అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పదార్థాల్ని తినాలి. పారణ చేసేటప్పుడు సూర్యోదయం అవగానే భోజనం చేసేసినా ఏమీ తప్పులేదు. నిత్యానుష్ఠానం చేసేసుకుని ద్వాదశి నాడు భోజనం చేసేయచ్చు. అంబరీషుడు సంవత్సరం పాటు సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసేశాడు. ఆనాడు ఏకాదశి తిథి అయిపోయింది. తెల్లవారి సూర్యోదయం అయింది. సంవత్సరం పాటు చేసిన ఏకాదశి వ్రతం పరిపూర్ణమైంది. యజ్ఞాన్ని పూర్ణాహుతి చేయకుండా అసంపూర్తిగా ఆపేస్తే ఆ యజ్ఞం పూర్తయినట్టు లెక్కకు రాదు కదా, యజ్ఞభ్రంశం అయిపోతుంది. ఇక్కడ కూడా ఏకాదశి వ్రతం పూర్తి కావాలంటే ద్వాదశి ఘడియలు ఉండగానే భోజనం చేయాలి. అంబరీషుడు ఏడాది పాటు ఆ వ్రతం చేసి ఆ ద్వాదశి ఘడియలు ముగిసేలోపు కాళింది నది ఒడ్డుకు వెళ్ళి ఆ నది స్నానం చేసి తర్వాత మధువనంలోకి వెళ్ళి చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకి అభిషేకం చేశాడు. అక్కడికి బ్రాహ్మణులు వచ్చారు. వారికి
కడుపు నిండా భోజనం పెట్టాడు, దానాలు ఇచ్చాడు. వాళ్ళందరూ కడుపు నిండా తిన్న తర్వాత అతడు పారణ చేయాలి. అది ద్వాదశి పారణ చేయాలి. అంటే తను కూడా భోజనం చేయాలి. అలా అందరి భోజనాలు పూర్తి అయిపోయిన తర్వాత తాను భోజనం చేద్దామని సిద్ధపడుతూ ఉండగా అక్కడికి మహాశక్తి సంపన్నుడు, ముక్కోపి అయిన దూర్వాస మహర్షి వచ్చాడు. దూర్వాసుడు సర్వకాలాల్లోనూ కూడా వేదాల్లోనూ వేదాంతాల్లోనూ తన బుద్ధిని అలాగే నిలిపినవాడు. సూర్యుడు ఎంత కాంతితో ఉంటాడో అంతటి తేజస్సుని పొందినవాడు. తన దగ్గరికి వచ్చిన అటువంటి ఆ దూర్వాస మహర్షిని అంబరీషుడు సాక్షాత్తు ఈశ్వరునిగా భావించాడు. సంతోషంతో పొంగిపోయాడు. అయ్యా, ఊరకరారు మహాత్ములు, ఇవాళ నేను చాలా అదృష్టవంతుణ్ణి. నువ్వు శివాంశ సంభూతుడివి, నా ఇంటికి అతిథిగా వచ్చావు. ఆహా, నా భాగ్యం ఎంతని చెప్పను. ఇంతమందికి పారణ సమయంలో భోజనం పెట్టాను. ఇవాళ ద్వాదశి పారణ. మీరు కూడా మహాత్ములు కనుక ముందు వచ్చి భోజనం చేయాలి. మీరు భోజనం చేశాక నేను భోజనం చేస్తాను. మీరు నేను తొందరగా భోజనం చేయాలి. ద్వాదశి కాబట్టి మన ఇద్దరికీ ఇదే ధర్మం. కాబట్టి మీరు తొందరగా వస్తే మీరు భోజనం చేశాక భుక్త శేషాన్ని నేను తింటాను అన్నాడు. దూర్వాస మహర్షి అలాగే, స్నానం చేసి ఇప్పుడే వస్తాను అని యమునా నదికి స్నానానికి వెళ్ళాడు. దూర్వాస మహర్షి కూడా మహాభక్తుడు. ఈశ్వర ధ్యానంలో సమయం మరిచిపోయి ఆ జలాల్లో ఉండిపోయాడు. ద్వాదశి తిథి వెళ్ళిపోతోంది. మహర్షి ధ్యానంలో ఉండిపోయాడు కాబట్టి ఆయనకు దోషం లేదు. కానీ ఏకాదశి వ్రతం చేస్తున్నటువంటి ఆ అంబరీషుడికే ఇబ్బంది. అతడు పారణ చేయాలి, లేకపోతే ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే లోపల పారణ చేయకపోతే ఇంతకాలం చేసిన వ్రతం భంగమైపోతుంది. వ్రతభంగం అయిపోతే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పోనీ భోజనం చేసేద్దాము అంటే భోజనానికి పిలిచిన అతిథిని అవమానించినట్లవుతుంది. ఎలాగా అని మదనపడి ఆ అంబరీషుడు విద్వాంసుల్ని పిలిచాడు. సభలో ఉన్న మహాపండితుల్ని పిలిచాడు. ఆ విద్వాంసులు ఇలా చెప్పారు: ఆయన చూస్తే మహర్షి ధ్యానంలో ఉన్నాడు, పిలవకూడదు. నువ్వు చూస్తే గృహస్థుడివి, వ్రతం చేసి ఉన్నావు, భంగం కలగకూడదు. పోని పారణ చేసేయడమే కదా అని నువ్వు ముందు తింటే వచ్చిన అతిథికి నువ్వు మహా అవమానం చేసినట్లు అవుతుంది. కాబట్టి తినకూడదు. నువ్వు తినకుండా ఉంటే తిథి దాటిపోతుంది, వ్రతభంగం అవుతుంది. కాబట్టి నీకు మధ్య మార్గం చెప్తాము, విను. జలపారణ చేస్తే దోషం ఉండదు, రెండిటికీ భంగం కలగదు అని చెప్పారు. అంటే కొద్దిపాటి నీరు తాగమన్నారు. నీరు భోజనం కాదు కాబట్టి దోషం ఉండదన్నారు. అలాగే అప్పటిదాకా నీరు కూడా తాగకుండా వ్రతం చేశాడు కాబట్టి నీరు తాగితే వ్రతం పూర్తి అయినట్టుగా, అంటే పారణ పూర్తి అయినట్లుగా ఉంటుంది అని ఉపాయం చెప్పారు. అప్పుడు అంబరీషుడు, నేను కొద్దిగా నీళ్లు పుచ్చుకుంటాను. ఆయన తినగా మిగిలిన తర్వాతే దూర్వాస మహర్షి వచ్చి తినగా మిగిలిన శేషాన్నే నేను భోజనంగా తింటాను. నీటికి ఎప్పుడూ పవిత్రత ఉంటుంది కాబట్టి మీరు చెప్పినట్లుగా నీళ్లు ఒక్కటే తీసుకుంటాను అని వారు చెప్పిన ప్రకారం సమారాధన చేసి తాను శ్రీ మహావిష్ణు పాదతీర్థాన్ని తీసుకుని దీక్షని విరమించి మహర్షి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి దూర్వాస మహర్షి ధ్యానంలోంచి బయటకు వచ్చాడు. ధ్యానంలోంచి బయటకు రాగానే ఆయనకి తన ఆకలి గుర్తుకు వచ్చింది. గబగబా అంబరీషుడి దగ్గరికి వచ్చాడు. అంబరీషుడు ఎదురు వచ్చి, అయ్యా, ద్వాదశి తిథి వెళ్ళిపోబోతోంది, మీ గురించే ఎదురు చూస్తున్నాను. ముందు మీరు భోజనానికి కూర్చోండి, తర్వాత నేను చేస్తాను అన్నాడు. అప్పుడు దూర్వాసుడు అంబరీషుడు నీళ్లు తాగాడు అని తెలుసుకుని అలా జలపారణ చేయడం తనని అవమానించడమే అని భావించాడు. ఆయనకి తీవ్రమైన కోపం వచ్చింది. ఆయనకి ఒక పక్క లోపల ఆకలి,
ఒక పక్క అతిథిని పిలిచి అవమానించాడనే దుగ్ధ, రెండూ కలిసి అంబరీషుణ్ణి దూషిస్తూ, ఇంతటి మహర్షిని నేను నీకు ఇంత చౌకబారువానిగా కనపడ్డానా? నన్ను పిలిచి ముందు నువ్వు నీరు త్రాగి తర్వాత నాకు నీ ఇంట్లో భోజనం పెడతావా? అంటే నీ భుక్త శేషం నేను తినాలా? ఇది నాకు అవమానం. కాబట్టి నిన్ను ఉపేక్షించను. నువ్వు విష్ణు భక్తుడివా? చూడు నిన్ను ఏం చేస్తాను. ఇప్పుడు నేను గొప్ప నువ్వు గొప్ప తెలియాలి అంటూ కోపంతో చేతిలోకి నీళ్లు తీసుకుని తన జటాజూటం నుండి ఒక జటని పెరికి నేలకేసి కొట్టాడు. అందులోంచి భయంకరమైన ఒక కృత్యని సృష్టించాడు. కృత్య అనేది ఆయన దేనిని చెప్తే దాంతో ఆకలి తీర్చుకుంటుంది. దూర్వాసుడు తన కళ్ళ ముందు ఆ కృత్య అంబరీషుని తినేయాలి అనుకున్నాడు. అంతులేని కోపంతో ఊగిపోయాడు. ఆ మహాకృత్య చేతిలో భయంకరమైన శూలం పట్టుకుని ఆకలితో ఎగురుతూ ఉంటే భూమి గోతులు పడిపోయింది. భయంకరమైన కోపంతో కృత్య అంబరీషుని మీద పడబోయింది. దూర్వాసుడు తాను ఒక మహర్షి అయ్యుండి అవతల వారి స్థితిని గమనించకుండా నిష్కారణమైన కోపం పెంచుకున్నాడు. ఆ కోపానికి అందరూ బాధపడుతున్నారు. ఎందుకంటే అంబరీషుడు ప్రజల్ని కన్నబిడ్డలాగా పరిపాలించేవాడు. ఎవరికీ ఎప్పుడూ ఏ హాని కలిగించలేదు. నిష్ఠాగరిష్ఠుడు, సద్గుణ రాశి. అందుకని అందరూ అంబరీషునికి ఏమవుతుంది అని భయపడుతున్నారు. అంబరీషుడు మాత్రం ఏమాత్రం భయపడకుండా శ్రీమన్నారాయణుణ్ణి తదేకంగా ధ్యానం చేస్తూ ఉన్నాడు. నాకు తెలిసి నేను అపరాధం చేయలేదు. తెలియక చేసిన దోషం కాదు. పెద్దలు చెబితేనే 12 ఘడియలు దాటిపోకుండా ఉండేందుకు గాను నేను జలపారణ చేశాను తప్ప మిమ్మల్ని అవమానించాలని కాదు. నేను ధర్మం తప్పలేదు అని దూర్వాసుడికి నమస్కారం చేసి శ్రీ మహావిష్ణువునే శరణు కోరి ఉండిపోయాడు. వెంటనే విష్ణువు తన భక్తుడైన అంబరీషుణ్ణి రక్షించడం కోసం తన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు. సుదర్శన చక్రం మహావేగంతో అక్కడికి వచ్చి మహాకృత్యని చంపేసింది. తర్వాత దూర్వాసుడి మీదకి వెళ్ళింది. దూర్వాసుడు ఆ సుదర్శనాన్ని నుంచి తనని తాను రక్షించుకోవడం కోసం పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆయనకి ఇప్పుడు ఆకలి కోపం ఏమీ లేవు, ప్రాణరక్షణ మాత్రమే ఉంది. దూర్వాసుడు తనని రక్షించమంటూ ఇంద్రాది దేవతల దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మ, అయ్యో మహర్షి, నీకు ఎంత కష్టం వచ్చింది? అంబరీషుడి జోలికి వెళ్ళావా? ఇప్పుడు నువ్వు విష్ణుమూర్తి పాదాలనే ఆశ్రయించు. ఏ మహానుభావుడి కను కొలకులు ఎర్రబడితే నా బ్రహ్మస్థానం ఓడిపోతుందో, ఆ సత్యలోకం ఆగిపోతుందో అటువంటి వాని జోలికి నేను వెళ్ళలేను, ఆ చక్రాన్ని ఆపలేను అన్నాడు. అప్పుడు దూర్వాసుడు కైలాసానికి పరిగెత్తాడు. దూర్వాసుడు పరమశివుని అంశ. మహాదేవ, నీకన్నా గొప్పవాడు ఎవడున్నాడు? నన్ను కాపాడవలసింది నువ్వే అన్నాడు. అప్పుడు పరమశివుడు, నాకు, దక్షునికి, ఇంద్రునికి, ఉపేంద్రునికి, బ్రహ్మకి అర్థం కానిది ఏదైనా ఉంది అంటే అది విష్ణుమాయ ఒక్కటే. అందుకని ఆయన సుదర్శనాన్ని నేను ఆపలేను. వైకుంఠానికి వెళ్ళి విష్ణువు కాళ్ళ మీద పడి ప్రార్థించు అన్నాడు. అప్పుడు దూర్వాసుడు వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చక్కగా సభ తీరి ఉన్నాడు. దూర్వాసుడు వెళుతూనే శ్రీమన్నారాయణ్ణి స్తోత్రం చేస్తూ ఆయన పాదాల మీద పడిపోయి ఆయన 2 కాళ్ళని తన 2 చేతులతోనూ గట్టిగా పట్టుకుని పాదాల మీద శిరస్సు పెట్టి లేవడం మానేసి అలాగే ఉండిపోయాడు. అప్పుడు ఆయన, ఏమిటయ్యా ఇలా పడిపోయావు, ఏమైంది? లే అన్నాడు. ఆయనకు తెలీదా? సుదర్శనాన్ని వదిలిపెట్టినవాడు ఆయనే కదా. కానీ ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. దూర్వాసుడు జరిగింది చెప్పి తనని రక్షించమని కోరాడు. అప్పుడు ఆ మహావిష్ణువు, నాకు ఒక బలహీనత ఉంది. తీగలన్నీ పీకి తాడు చేసి పెద్ద ఏనుగుని కట్టేసినట్లు నన్ను ఇలా నిలబెట్టేసి తాళ్లతో కట్టేసి లక్ష్మీదేవి ఉన్నా గాని చూడకుండా
నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నా మహాభక్తులు. వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటారు. అలా నా మనసుని పట్టుకెళ్ళిపోయిన వారిలో అంబరీషుడు కూడా ఒకడు. నేనే కావాలి అని తాపత్రయపడేవాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా? కోడిదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందోనని దాని వెనుక ఆవు పరిగెత్తినట్లు నేను ఆ భక్తుడిని రక్షించుకుంటూ ఆ భక్తుని వెంట పరిగెడుతూ ఉంటాను. కాబట్టి నే వెనక వస్తున్న నా సుదర్శన చక్రం ఆ అంబరీషుణ్ణి రక్షిస్తోంది. భక్త రక్షణార్థం విడిచిన ఆ సుదర్శనాన్ని నేను మళ్లించలేను. పరమ భక్తితో ఉన్నవాడికి నేను వసుడినై ఉంటాను. అన్నిటితో ఉండి అన్నిటినీ విడిచిపెట్టి ఆ అంబరీషుడు నన్నే శరణు కోరుతున్నాడు. అటువంటి వాడిని నేను విడిచిపెట్టను. ఇది నా లక్షణం. నువ్వు అతని పట్ల చేసిన ఆ పనిని నేను క్షమించలేను. అంబరీషుడు సాధువు కాబట్టి అతడే సుదర్శన చక్రాన్ని మళ్లించడానికి సమర్థుడు. అందుకే నువ్వు వెళ్ళి అంబరీషుణ్ణే శరణు వేడుకో అని చెప్పాడు. ఇంకా చేసేది లేక, అంబరీషుడు తప్ప ముల్లోకాలను రక్షించేవారెవరూ లేక చివరికి దూర్వాసుడు అంబరీషుణ్ణే శరణు వేడాడు. అంబరీషుడి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళాడు. తన అతిథి అయిన దూర్వాస మహర్షి భోజనం చేయలేదని అప్పటికి కూడా భోజనం చేయకుండానే కూర్చున్నాడు అంబరీషుడు. అది ధర్మం అంటే. అంబరీషుడి పాదాల్ని పట్టుకుని దూర్వాసుడు, మహానుభావా, ఈ సుదర్శన చక్రం నుండి నువ్వే నన్ను రక్షించాలి అని ప్రాధేయపడ్డాడు. అంతటి మహాత్ముడు తన వలన కోపాన్ని పొంది అన్ని కష్టాలు పడి తన కాళ్ళు పట్టుకున్నాడు. అందుకని వెంటనే అంబరీషుడు సిగ్గుపడి లేచి సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు. ఆ ప్రార్థన వింటే చాలు, మనల్ని తరుముకు వస్తున్న అనేకమైన కష్టాల నుంచి కాపాడబడతాం. ఆ సుదర్శన చక్రానికి అంబరీషుడు నమస్కరించి, ఓ సుదర్శన చక్రమా, నేను కోరిన వాళ్ళకి నా దగ్గర ఉన్నది లేకుండా ఇచ్చిన వాడినైతే, ఎప్పుడూ ధర్మాన్ని తప్పకుండా ప్రవర్తించిన వాడినైతే, నేను చేసిన పూజలకి శ్రీ మహావిష్ణువు సంతోషం పొందినవాడైతే, నువ్వు తప్పనిసరిగా ఈరోజు ఈ మహర్షిని సంహరించాలనే ఉద్రిక్తతని కోల్పోయి శాంతిని పొంది నీ యథాస్థానానికి నువ్వు మరలిపోదువుగాక అన్నాడు. దూర్వాసుణ్ణి రక్షించడానికి తాను చేసిన తపస్సంతటినీ ఒట్టుపెట్టాడు. ఆ ప్రార్థనని విన్న మరుక్షణంలో ఆ సుదర్శన చక్రం ప్రశాంతతని పొంది వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయింది. దూర్వాసుడు, ఆహా అంబరీషుడా, గృహస్థుగా ఉంటూ నువ్వు పొందిన దానిని నేను ఇన్ని ఏళ్ళు తపస్సు చేసినా పొందలేకపోయాను. ఆ శ్రీ మహావిష్ణువు నామం జీవితంలో ఒక్కసారి ప్రీతితో చెప్పిన, శ్రీమన్నారాయణుని పాదాలకి నమస్కరించిన వారిని ఏ కష్టాలు అడ్డవు. నువ్వు అటువంటి మహానుభావుడివి. నిరంతరం శ్రీమన్నారాయణ స్మరణ చేసేవాడివి. నీ వైభవం ఏమిటో నేను ఈరోజు కళ్ళారా చూశాను. మిత్రుడివై రక్షించావు. ఇక నుండి నీ పేరు అన్ని లోకాల్లోనూ చెప్పుకుంటారు. నీ పేరు చెప్పుకున్న వాళ్ళకి శ్రీమన్నారాయణుని పాదాలయందు భక్తి కలుగుతుంది అని అంబరీషుణ్ణి స్తుతించి దూర్వాస మహర్షి వెళ్ళిపోబోయాడు. అప్పుడు అంబరీషుడు, మీరు బయలుదేరినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను భోజనం చేయలేదు. మీరు భోజనం చేస్తే మిగిలిన పదార్థాన్ని భుక్తశేషంగా భావించి నేను తింటాను. ముందు మీరు భోజనం చేయండి అని ప్రార్థించాడు. అప్పుడు దూర్వాసుడు పరమ సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు. తర్వాత అంబరీషుడు భోజనం చేసి వ్రతాన్ని చక్కగా ముగించాడు. కాబట్టి కోపం ఒక్కటి ఉంటే చాలు, ఎంతటి పనినైనా ఎలా పాడు చేస్తుందో చూశారు కదా. అందువల్ల కోపాన్ని పక్కన పెట్టేసి చక్కగా శాంత స్వభావాన్ని అలవర్చుకుందాం. ఒకప్పుడు మాంధాత అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన కూడా ఈ వ్రతాన్ని చేసి
గొప్ప చక్రవర్తి అని అనిపించుకోగలిగాడు. కానీ కౌరవుల తల్లి ధృతరాష్ట్రుని పట్టమహిషి అయిన గాంధారి దశమి విద్ధ ఏకాదశి నాడు ఈ వ్రతం చేసింది. అది దోషం. ఆ దోషం వల్ల ఆమె పుత్రులు ఆమె జీవితకాలంలోనే నశించిపోయారు. కాబట్టి దశమితో కూడిన ఏకాదశి రోజు వ్రతం చేయకూడదు. ద్వాదశితో కలిసిన ఏకాదశి రోజు శ్రీహరి ఆ వ్రతం చేసేవారి దగ్గరికి వచ్చి ఉంటాడు. దశమితో కలిసిన ఏకాదశి నాడు రాక్షసులు వచ్చి ఉంటారు. దశమి సాయంత్రం నుంచి ఏకాదశి నాడు అంతా కూడా ఉపవాసం, రాత్రి జాగరణ, పురాణ శ్రవణం, విష్ణు పూజ, ఈ మూడింటిని కృష్ణ శుద్ధ ఏకాదశులలో ఉపవాసంతో సహా జీవితాంతం చేసిన రుక్మాంగద మహారాజుకి మోక్షం లభించింది. కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరు చేసినా ఇహలోకంలో సుఖజీవనం, జన్మాంతంలో మోక్షప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మనమందరం చక్కగా ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధగా చేసి సుఖ సౌఖ్యాలు, మోక్షం పొందుదాం, తరిద్దాం. హరి ఓం.